మన ఊటీ న్యూస్కి స్వాగతం. ఏకలవ్య పాఠశాలలో చదువుతున్న బాలికపై అదే పాఠశాల ఉద్యోగి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పాడేరులో ఈ నెల 5వ తేదీన జరిగిన ఈ దుర్ఘటన గురించి ఆదివాసీ మహిళా సంఘం ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన చేపట్టారు. ఘటనపై ఏకలవ్య ప్రిన్సిపల్ను వివరణ కోరగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కాగా విద్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం పాడేరు జీజీహెచ్కు తరలించారు. నా పేరు కార్తిక్ శ్రేణి, ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఇది మొన్న 5వ తారీఖు రాత్రి 2 గంటల సమయంలో ఈఎంఆర్ ఫాడేర్ ఏకలవ్య స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థినిపై అత్యాచారం చేసినటువంటి ఘటన అండి. ఇది వెలుగులోనికి వచ్చింది. ఇలా చాలా ఏకలవ్య స్కూల్లో ఇలానే జరుగుతుంది. చాలామంది ఆడపిల్లలు అన్యాయం చేస్తున్నటువంటి టీచర్స్ని వెంటనే ఉరిశిక్ష వేయాలి, లేకపోతే ఇలాంటి ఉద్యమాలు మేము ఎన్నో చేస్తాము. అంతేకాదు 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిపై వాళ్ళ చెల్లి కనిపించలేదా, వాళ్ళ అమ్మ కనిపించలేదా అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. వెంటనే అనుజ్ సింగ్ పటేల్ను వెంటనే ఉరిశిక్ష వేయాలి. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి శిక్ష వేయకపోతే మేము ఊరుకునేదే లేదు. ఎందుకంటే మన గిరిజన ప్రాంతంలో రోజు రోజుకి అనేక చిన్న పాప మొదలుకొని ముసలితనం వరకు ఉన్నటువంటి ఆడపిల్లల్ని అత్యాచారాలు ఎక్కడ చూసినటువంటి హత్యాచారాలను వెంటనే హరికట్టకపోతే మేము ఇలాంటి ఉద్యమాలని ఎన్నో చేస్తాము. వెంటనే దీని మీద వెంటనే ఐటీడీ అధికారులు వెంటనే స్పందించాలి. స్పందించకపోతే ఐటీడీ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా చేస్తామనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎస్ హైమావతి, గిరిజన మహిళా సంఘం అల్లూరి జిల్లా కార్యదర్శిని. ఈరోజు పాడేరులో ఏకలవ్య పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న అమ్మాయిపై ఒక టీచరు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇక్కడ స్టాఫ్ లేడీస్ హాస్టల్స్లో లేడీస్ టీచర్స్ని నియమించాలి. ఇక్కడ టీచర్స్ పురుషులు ఉండడం వల్ల అమ్మాయిపై ఇక్కడే కాదు కొన్ని హాస్టల్స్లో కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అది వెలుగులోకి రాకుండా దాన్ని అడిచిపెట్టే ప్రయత్నం ఇక్కడ స్టాఫ్ చేస్తున్నారు. దానికి అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఈ అమ్మాయికి ఇలా జరగడం ఇది అన్యాయం. కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఆ అమ్మాయికి న్యాయం జరిగినంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం.